సార్ అంటే ఇప్పటి వరకు ఈ వార్‌ని చూసుకుంటూ వస్తే ఎవరిది పైచేయి కనిపిస్తుంది సార్? ఇటు ఇరాన్‌ది కనిపిస్తుందా? లేకుంటే ఇజ్రాయెల్, అమెరికాది కనిపిస్తుందా సార్? మీరేమనుకుంటున్నారు? మీకు ఎవరిది కనిపిస్తుంది? నాకైతే ఇరాన్ అనిపిస్తుంది సార్. 100% ఇరాన్ పై చేయి కనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే యుద్ధం ఇరాన్ స్టార్ట్ చేయలేదు, అవును. ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేయబడింది. ఓకే. తరువాత దీనికి ప్రపంచంలోని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. హ్మ్. ఈ ప్రపంచం మొత్తం అన్ని దేశాల నేతలు అక్కడ మీట్ అవుతూ ఉంటారు ప్రతి సంవత్సరం న్యూయార్క్. హ్మ్. మరి వాళ్ళ అప్రూవల్ లేదు. అంటే మీరే ఒక ప్రెసిడెంట్, ఒక లీడర్ని పెట్టుకున్నారు. బాబు ఈ ఊరు మొత్తం ఈ లీడర్ చెప్పినట్టు వినాలి అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కానీ ఆ లీడర్ కూడా చెప్పకుండా పక్కింటోడిని వెళ్ళిపోయి మీరు తగలబెట్టేశారు. ఏదో గొడవ అయింది, నిప్పు పెట్టేశారు. ఇప్పుడు ఊరు మొత్తము లేదా ఆ లీడర్ మీకు సపోర్ట్ చేస్తారా? తగలబెడితే చేయరు కదా. హ్మ్. అమెరికాకి సపోర్ట్ చేసే పొజిషన్ లేదు. అవును. అందరూ ఇరాన్ వైపు. ఎందుకు నువ్వు అన్యాయంగా ఇరాన్ మీద అటాక్ చేసి ఇప్పుడు ఇరాన్ కంట్రోల్ చేయండి అంటే ఎలా చేస్తారు? సో ఇరాన్ వైపు అనేది ఖచ్చితంగా వాళ్ళ షరతులకే వాల్యూ ఉంటుంది. హ్మ్. నువ్వు అన్యాయం చేసిన వాడికి ఏం వాల్యూ ఉంటుంది? సో ఖచ్చితంగా అమెరికా అనేది కొన్ని కాంప్రమైజులకు ఒప్పుకోక తప్పదు, ఒప్పుకున్న తర్వాత ఆగుతుంది. సార్ ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏది అంటే క్యూబా అని చెప్పేసి తెలుస్తోంది. ఆల్రెడీ క్యూబాని నేను ఆక్యుపై చేసుకుంటాను, శాంతియుతంగానే పోతానని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలా Okay. వరుస పెట్టి అప్పుడు వెనిజులాని ఆక్యుపై చేసేసుకున్నాడు, ఇరాన్ మీద యుద్ధం అంటుండి నెక్స్ట్ క్యూబా అని అంటున్నాడు. ఏంటి సార్ క్యూబా పరిస్థితి ఏంటి? అంటే మీకు ఈ యుద్ధంలోనే కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి అన్ని పోతే అవును. నెక్స్ట్ క్యూబా పోతారా? అంటే మాట్లాడటం వేరు, హ్మ్. రియాలిటీ వేరు. ఓకే. ఇంకొక యుద్ధం చేసే పొజిషన్ లో ట్రంప్ గాని అమెరికా గాని లేదు. హ్మ్. అవన్నీ ఊహల్లో ఉంటాయి. హ్మ్. యుద్ధం అనేది ఊహ కాదు, హ్మ్. యుద్ధం నిజం. యుద్ధం మంటలు, యుద్ధం సౌండ్స్, యుద్ధం ఫుడ్ లేకుండా పోవడం, యుద్ధం ఆత్మహత్య సదృశ్యం, అది రియల్ గా జరుగుతోంది. అవును. ఒక మనిషి ఒకసారి ఆత్మహత్య చేసుకుంటాడా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాడా? ఒకటేసారి. ఇప్పుడు చేసుకున్నాడు. ఓకే. అది కాకపోతే ట్రంప్ అంటే మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని ఒక ప్రయత్నం అయితే ఉంది సార్ ఆయనకి. సో ఇది బెడిసి కొట్టింది అనుకోవచ్చా ఈ ట్రంప్ ఇప్పుడు ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు ఆపండి అని అడుగుతున్నాడు. ప్రపంచం నా కంట్రోల్లో కాదు, నన్ను ఎవరన్నా రక్షించండి అని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుంది అది? ట్రంప్ ప్రపంచాన్ని శాసించే పొజిషన్ లో లేదు, ప్రపంచంలో నన్ను ఎవరు కాపాడుతారని చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరో ఒకరు చాపితే తప్పితే యుద్ధం ఆగే పరిస్థితులు లేదనుకుంటారు. అదే అడుగుతున్నాడు, ఆపండి ఆపండి అని. అదే కదా. ఎందుకు ఏవి కూడా జోక్యం చేసుకోవట్లేదా సార్? లేకుంటే జోక్యం చేసుకుని తొందరలో అన్ని చేసుకుంటాయి, బయటికి ఏది కనిపించదు. లోపల వచ్చేసి మీకు ఏదో సినిమాలో ఉంటుంది, విలన్ ని తంతాడు, చెప్పు తుడుచుకో బయటకు వస్తే నీకే పరుగు పోతుంది అని చెప్పి. ఆ ట్రంప్ కి అదే పరిస్థితి. అందరూ మొట్టికాయలు చీవాట్లు అన్ని లోపల వేస్తున్నారు, బయటికి చెప్పరు కదా. వద్దు చెప్పొద్దు నన్ను కొట్టానని అని చెప్పి వాడే చెప్తాడు. అలా ఉంటుంది సార్. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి దాదాపు 4 years అవుతుంది, అది ఎప్పటికి కూడా ఇంకా ఎండ్ కార్డ్ పడినట్టుగానే మనకు కనిపిస్తుంది. అటువంటి ఒక పరిస్థితి ఇరాన్ ఈ ఇజ్రాయెల్ అమెరికా వార్ ఇంత నడుస్తే ఇన్ని సంవత్సరాల పాటు భారత్ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే మీకు యుద్ధం అనేది ఎప్పుడు కూడా కొన్ని ప్రయోజనాల కోసం జరుగుతుంది. ఓకే. రష్యా ఎందుకు యుద్ధం చేస్తున్నది, ఎప్పుడు ఆపుతుంది అనేది కూడా ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ ఉంటుంది, రష్యాకి ఉంటుంది. వాస్తవంగా ఉక్రెయిన్ మీద యుద్ధం అనేది ఉక్రెయిన్ ఒక్కటే చేయట్లేదు. ఉక్రెయిన్ వెనుక టోటల్ అమ్యునిషన్ మొత్తం కూడా నాటో అండ్ అమెరికాదే ఉన్నది. అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలు అనేవి ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించేసి అక్కడ గవర్నమెంట్ ఇన్స్టాల్ చేయడం కాదు పుతిన్ది. ఓకే. మీకు అత్యంత అంటే రష్యాకి అటాచ్డ్ అయినటువంటి ఏరియాలో మీకు రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్తారు, 17 ఉంటాయి. ఆ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా వాల్యుబుల్. నెక్స్ట్ ఒక 100 years ప్రపంచం మొత్తాన్ని ఈ రేర్ ఎర్త్ మినరల్సే నడిపించబోతున్నాయి. వాటి కోసం జరిగేది అది. సో అందుకోసం వాళ్ళ ప్రయోజనాలు అనేది ఎంత కాలమైన యుద్ధం అంటే మొత్తాన్ని చంపేయడం ఉండదు. ఆ ప్రయోజనాలని ఎలాగా మన చేతుల్లోకి తీసుకోవాలి, అది ఎంతకాలం యుద్ధం చేయాలి అనేది ప్లానింగ్. ఓకే. అంతేకాని ఎందుకంటే ఈవెన్ దాని మీద ఒక సినిమా ఉంది మా దగ్గర, ఇది ఉక్రెయిన్ వార్ మీద అక్కడ జరిగిన దాని మీద మా దగ్గర నా ఫోన్ లో కూడా. ఓకే సార్, మొదటిసారి అంటే ఫస్ట్ టైం ఈ యుద్ధాలు ఇవన్నీ చూసేసరికి ప్రపంచంలో ఒక డౌట్ అయితే వచ్చేసింది, 3వ ప్రపంచ యుద్ధానికి ఏమన్నా ఇది నాంది పలికిందా? ఈ ఇన్ని యుద్ధాలు ఒకటే పరి జరగడం
ఉక్రెయిన్ రష్యా కావచ్చు, అమెరికా ఇరాన్ కావచ్చు, ఇంకొన్ని జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో అటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధం చేయడానికి నాకు $200 బిలియన్ కావాలని కాంగ్రెస్ అడుగుతున్నాడు. అవును. కానీ కాంగ్రెస్ ఆటోమేటిక్ గా ఓకే గ్రాంటెడ్ అని ఇచ్చే పొజిషన్ లో లేదు. ఓకే. అంటే ఈ యుద్ధమే చేయడానికి డబ్బులు లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడ చేస్తాడు? కరెక్టే సార్. అవన్నీ రావట్లా. ఉమ్. మూడవ ప్రపంచ యుద్ధం రాదు. ఉమ్. అసలు మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు మీకు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు జెరార్డ్ ఫోర్డ్, అబ్రహాం లింకన్, ఇంకొక వార్షిప్స్ వచ్చినాయి. ఉమ్. వందలాది ఫైటర్ జెట్స్ వాటి మీద ఉన్నాయి. ఇప్పుడు అసలు అవి పనిచేస్తున్నాయా? ఆ షిప్లు ఉన్నాయా? అంటే యుద్ధం యొక్క రీతి మొత్తం కంప్లీట్ మారిపోయింది. ఇప్పుడు అంతకు ముందు ఈ యుద్ధం ఇలా చేయాలని ట్రంప్ అనుకున్నాడు, కానీ అసలు 10% కూడా అలా లేదు. ఆ యుద్ధం ఇరాన్ ప్లాన్ చేసినట్టు జరుగుతుంది యుద్ధం, అమెరికా ప్లాన్ చేసినట్టు జరగట్లేదు. ఓకే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఉమ్. అసలు ప్రపంచ యుద్ధాన్ని ప్లాన్ చేసే పొజిషన్ లో అమెరికా లేనే లేదు. ఓకే. అది. సో ఈ దీంతో బయటపడిపోయింది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా Okay అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Yeah, okay. థ్యాంక్ యూ.